హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనుష కోనసీమ రుచులు అండ్ వ్లాగ్స్. నేను మీ అనూష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. అయితే ఇది నేను తీస్తున్న ఫస్ట్ వీడియో. ఏం తినేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు మా ట్రెడిషనల్ వంట. ప్రతి పెళ్ళిలో, ప్రతి ఫంక్షన్లో మా పల్లెటూరు సైడ్ కంపల్సరీ వంకాయ జీడిపప్పు అనేది నేచురల్గా అందరూ వండుతారనమాట. నేను కూడా జీడిపప్పు వేయకుండా గ్రేవీ కర్రీ చేశాను. అది ఎలా చేశాను ఏంటన్నది మీరు చూడండి. మా పాప ఫీడ్బ్యాక్ ఇస్తుంది. చాలా బాగుంది కర్రీ అయితే. ఇది పరాటా, చపాతీ, జొన్న రొట్టెలోకి, రైస్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడైతే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. ముందుగా 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, ఒక అరకిలో వంకాయలు అయితే నేను తీసుకున్నాను. అరకిలో తీసుకున్నాను. అందులో పుచ్చులు అవి ఉంటాయి కదా, అది పోగా కొన్ని మిగులుతాయని. ఈ కర్రీ కొంచెం వంకాయలు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఓకేనా, ఇవి రెడీ చేసుకుందాము. నేనైతే వీడియో కనబడుతూ తీద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు అవ్వట్లేదండి. ఒక పక్కన పెడితే ఒక పక్క పడుతుంది, లేకపోతే తిప్పేది పడట్లేదు. అక్కడ కర్రీ పడట్లేదు, నేను పడితే కర్రీ పట్టలేదు, కర్రీ పడితే నేను పడట్లేదు, అలా ఉంటుంది. అందువల్ల నేను అస్సలు అది మెయింటైన్ చేయలేకపోతున్నాను. అక్కడ అసలు కిచెన్లో చిన్నది, మా కిచెన్ చాలా చిన్నది, అందువల్ల అస్సలు అవ్వట్లేదు. ఆ గ్యాస్ వల్ల కొంచెం పెద్దగా ఉంటుంది, అస్సలు అవ్వట్లేదండి. ప్లీజ్ దయచేసి ఏమీ అనుకోకండి. నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి వంటలు, మంచి మంచి టాపిక్స్తో ముందు మీ ముందుకు రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే నేను నెమ్మదిగా స్టార్ట్ చేశాను. దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఎంతోమందిని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని సెటిల్ అయ్యేలా చేశారు. ప్లీజ్ నన్ను కూడా ఆదరించండి. మీ ఇంట్లో ఒక సభ్యురాలుగా అనుకుని నన్ను కూడా ఆదరించి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నానండి. ఇలాంటి రెసిపీస్ నాకు కొన్ని ఉన్నాయండి, నా ఐడియాస్ చాలా వంటలు వచ్చి నాకు అవన్నీ కూడా చేసి పెడతాను. నేనే తీసుకోవడం, నేనే పెట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు రెసిపీని ఎలా రెడీ చేయాలో చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వులు ఇది కొంచెం రెడ్డగా వచ్చే వరకు వేయించుకోవాలి. చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా, ఇప్పుడు తీసేసుకోవాలి. ఇంకా దోరగా వేసుకున్నాం, లైట్గా దోరగా అంటే దోరగా లైట్గా వేసుకుని అవి ఇవి కలిపి మిక్సీ పట్టండి గ్రేవీ. ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే వంకాయ ముక్కలు ఫ్రై చేయాలి కదా. ఎక్కువ కాదు అంటే కర్రీకి ఫ్రైకి కూడా సరిపోతుంది. వంకాయ ముక్కలు ఫ్రై చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కాక వంకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసి ఇప్పుడు వంకాయ ముక్కలు ఇందులో వేస్తాం. అయితే ఇందులోనే పెట్టుకుని వంటకి పెద్దగానే పెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు. స్పీడ్గా ఎగుతాయి. సిమ్లో పెడితే ముక్క మెత్తపడిపోతుంది, వేయకుండా టేస్ట్ అయితే వంకాయలో పెట్టుకుంటే ముక్క మెత్తపడకుండా మంచిగా రోస్ట్ అవుతుంది. ముక్క త్వరగా వేయడానికి కొద్దిగా సాల్ట్, వంకాయ ముక్కలు ఫ్రై అయ్యే లోగాలో మన ఉల్లిపాయలు ఇది 2 కూడా పేస్ట్గా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. వంకాయ ముక్కలు అయితే వేగిపోయాయండి, మొత్తం అన్నీ వేయించేసాను. వంకాయ ముక్కలు ఎంత వేగితే కూర అంత బాగుంటుంది. ఇవి తీసేసి ఇప్పుడు కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాము. మొత్తం అన్నీ ఇలా నీట్గా తీసేసి పక్కన పెట్టుకుందాము. అయితే ముందుగా పేస్ట్ వాడాను కదా, నువ్వులు, కొబ్బరి పౌడర్, పచ్చి కొబ్బరి, అలాగే టమాటా, ఆనియన్, ఇది కరివేపాకు అన్నీ కలిపి కర్రీ రెడీ చేద్దాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకున్నాము. టమాటా వేసుకున్నాము. ఓయ్ పసుపు, ఇది బాగా అందులో వాటర్ అంతా పోయే వరకు వేయించేసుకొని
ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వేయించేసుకుని అప్పుడు అందులో కొంచెం అన్నం, కొంచెం వెల్లుల్లి, ఒక స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేయించేసుకుని ఇది వేగిన తర్వాత పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వేయించేసుకుని ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఇది కూడా వేయించేసుకున్నాము. మూత పెట్టేసుకుని బాగా మగ్గించుకున్నాం. ఇదైతే వేగిపోయింది. ఇప్పుడు కారం వేస్తాం, కొంచెం ఉప్పు వేస్తాను. 2 స్పూన్ల కారం, ఇంట్లో కొట్టిన కారం కాబట్టి పెద్ద కారం ఉంటుంది మాది. ఇందులో ఉప్పు వేసాను, అంటే 2 స్పూన్లు వేసాను. 1½ స్పూను గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. మర్చిపోయాను ఫస్ట్ వేయాలి, అయినా పర్లేదు, కొన్ని ఫ్లేవర్ తింటుంది. ఇది మొత్తం ఒకసారి కర్రీ వేసేస్తున్నాయి కదా, వాటర్ పోసేస్తాను. ఇది కొంచెం బాయిల్ అయిన వెంటనే మనం వంకాయ ముక్కలు వేసేసుకుంటే ఆయిల్ బయట వచ్చి పెట్టుకుంటే కర్రీ రెడీ అవుతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పరోటా, రోటీ ఇందులో వేసుకోవచ్చు.